హలో, ఫోన్ పెట్టించుకుంటున్నాను. ఇంకా పూర్తవ్వలేదు, పూర్తయ్యాక చూపిస్తాను. ఇది మా ఫ్రెండ్స్ ప్లాన్ చేసిన సర్ప్రైజ్ అన్నమాట. థ్యాంక్ యూ వీరేష్, థ్యాంక్ యూ బిందు ఫర్ ద లవ్లీ సర్ప్రైజ్. చూసారా, కేక్ కటింగ్ దీంతోనే చేశాను. థ్యాంక్స్ వీరేష్, థ్యాంక్స్ బిందు. ఇట్ వాస్ ఎ గుడ్ సర్ప్రైజ్. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్. హలో అందరికి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రభావరం యూకే బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? సో నైట్ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటి నుంచి వచ్చాము కదా, వచ్చేసరికి బాగా లేట్ అయిపోయింది. సో ఇదన్నమాట నా కోను, ఎంత బాగా పండిందో. డిజైన్ కూడా చాలా బాగా నచ్చింది నాకు. సో ఈ రోజు వచ్చేసి April 2 అనమాట. ఈ రోజు అయితే మా 4th యానివర్సరీ అండ్ ప్రభా బర్త్డే కూడా ఈ రోజు, రెండు ఒకే రోజు వచ్చాయి. సో అందుకే నేను ఎలా ప్లాన్ చేస్తున్నానంటే, ఈ రోజు యానివర్సరీ చేసుకొని రేపు వచ్చి ప్రభా బర్త్డే చేయాలని నా ప్లాన్ అనమాట. మాకు బ్యాంక్ హాలిడేస్ ఉన్నాయి, సో 5 days హాలిడేస్ అనమాట. ఈ రోజు మేము లీవ్ పెట్టేసుకున్నాం, రేపటి నుంచి యూకేలో హాలిడేస్. సో ఇప్పుడైతే బాబా టెంపుల్కి వెళ్తున్నాము. టెంపుల్ నుంచి షాపింగ్ అయితే వెళ్ళాలని ప్లాన్ అనమాట. షాపింగ్ నుంచి గేమ్స్ ఆడుకుందాం అనుకుంటున్నాము. దాని తర్వాత మూవీ బుక్ చేసుకున్నాం, రాకాస వచ్చింది కదా, దానికి వెళ్దామని ప్లాన్ చేస్తున్నాము. అండ్ షాపింగ్ దేనికంటే, ప్రభా అయితే నా కోసం గిఫ్ట్ తీసుకున్నాడు. సో ఇందులో ఏముందో నాకు ఆల్రెడీ తెలిసిపోయింది, ఎందుకంటే నిన్న ఈ ప్యాకేజ్ వచ్చినప్పుడు నేనే ఉన్నా కింద. కరెక్ట్ గా నేను ఉన్నప్పుడే కాలింగ్ బెల్ వచ్చింది, ఇంకా నేనే తీసుకున్నాను. ఈ పేరు ఇక్కడ పేరు ఉంది, ఇంకా వెళ్ళి తను అమెజాన్ ఓపెన్ చేసి చూసేసాను అనమాట. సో ఇందులో ఏముందో నాకు తెలుసు, నేను మీకు తర్వాత చూపిస్తాను. సో ఇప్పుడైతే ప్రభా కోసం షాపింగ్ అనమాట. తన యానివర్సరీ, బర్త్డే రెండు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు బంపర్ ఆఫర్ 2 gifts అయితే తీసుకోవాలని షాపింగ్ అయితే వెళ్తున్నాం. చూద్దాం తీసుకుంటాడో లేదో. మళ్ళీ కలుద్దాం, బాయ్. సాయిబాబా టెంపుల్లో అయితే ఉన్నాము. ఇందాకే దర్శనం కూడా అయిపోయింది. ఈరోజు ఇంకొక స్పెషల్ ఏంటంటే హనుమాన్ జయంతి. ఈరోజు థర్స్డే, హనుమాన్ జయంతి, మా యానివర్సరీ, ప్రభా బర్త్డే అన్నీ ఒకేసారి వచ్చాయి. మేమైతే ఇప్పుడు బిస్టర్ విలేజ్కి వచ్చాము. ఇక్కడైతే ఒక పెద్ద షాపింగ్ అవుట్లెట్ అయితే ఉంటుంది. ఇందులో అయితే డిఫరెంట్ బ్రాండ్స్ అయితే ఉంటాయి. తెలియని బ్రాండ్స్, తెలిసిన బ్రాండ్స్ అన్ని ఒక్క చోటే దొరుకుతాయి. ఇక్కడైతే డిఫరెంట్ సేల్స్ నడుస్తూ ఉంటాయి. ప్రెసెంట్ అయితే స్ప్రింగ్ సేల్ అయితే నడుస్తుంది, 50% ఆఫ్ అని చూసాను. సో డైరెక్ట్ గా వచ్చి చూద్దాము ఆఫర్స్ ఎలా ఉన్నాయి అని చెప్పి వచ్చామన్నమాట. ఈ షూ చూసారా ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉందో. షూని లాకర్ తో లాక్ చేశారు అని అనుకోకండి, మోడలే అలా వచ్చింది. ఈ హీల్స్ చూసారా ఎంత బాగున్నాయో, పింక్ కలర్ లో పైన లేయర్ వచ్చి. ఇవి వేసుకొని నేనైతే నడవలేను, బట్ ఇలాంటివి మోడల్స్ వేసుకొని నడుస్తూ ఉంటారు కదా, చూడడానికి కూడా చాలా బాగుంటాయి. నెక్స్ట్ అయితే స్వరూస్కి వచ్చాము. వాచెస్ కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటే ట్రై చేశాను అనమాట. అండ్ దాంతో పాటుగా ఇక్కడ నెక్ సెట్స్ అవి కూడా ఆఫర్ లో ఉన్నాయి. ట్రై చేశాను, బట్ నాకు ఆ రోజు అయితే ఏం నచ్చలేదు. కేట్ స్పేట్ కి అయితే వచ్చాము. ఇక్కడ ఈ చిన్న చిన్న బ్యాగ్స్ కలెక్షన్ చూసారా ఎంత క్యూట్ గా ఉన్నాయో, బట్ వీటి రేట్స్ అయితే ఒక్కొక్కటి 5,000 దాటిపోయాయి. వాటికన్నా కొంచెం చిన్నవి అయితే 3,000 అలా వస్తున్నాయి. అందులోనే జ్యువెలరీ కలెక్షన్స్ కూడా చాలా బాగున్నాయి. తిరిగి అలసిపోయాము, అందుకే ఒక మంచి ఐస్ క్రీమ్ తిందామని ఇంగ్లీష్ ఐస్ క్రీమ్స్ అండ్ కాఫీ దగ్గర అయితే ఆగాము. ఐస్ క్రీమ్ తీసుకున్నాం, హనీ కోంబ్. ప్రభా వచ్చేసి కాఫీ తీసుకున్నాడు. సో మా షాపింగ్ అయితే జరుగుతూ ఉంది. ఇంకా అవుట్లెట్ అయితే చాలా పెద్దది, చాలా బ్రాండ్స్ అయితే ఉంటాయి. తిరుగుతూనే ఉంటాము ఎంతసేపు అయినా. నేనైతే అన్ని బ్రాండ్స్ లోకి వెళ్ళి చూపించట్లేదు, నాకైతే ఏది ఇంట్రెస్టింగ్ అనిపించిందో అవి మాత్రమే క్యాప్చర్ చేసి మీకు చూపిస్తాను. అవుట్లెట్ కి వెళ్తే మైకిల్ కోర్స్ కి వెళ్ళకుండా నేనైతే అస్సలు ఉండను. నాకు ఇక్కడ బ్యాగ్స్ కలెక్షన్ చాలా బాగా నచ్చుతాయి. బ్యాగ్ ప్రైజెస్ చూసారా, £200 అలా ఉంది, అంటే 20,000 అనమాట. ఒక్కొక్క బ్యాగ్ ఒక్కొక్క ప్రైజ్ ఉంటుంది.
ఫైనల్ గా ఇప్పుడైతే ప్రభా షాపింగ్ టైం అన్నమాట. బాస్ కి అయితే వచ్చాము. ఇక్కడ మాకైతే కొన్ని స్వెట్ షర్ట్స్ టీ షర్ట్స్ బాగా నచ్చాయి. సో అవైతే ట్రై చేస్తున్నాడు. ఇక్కడ మీకు ఏది నచ్చింది, తనకి ఏది బాగా సెట్ అయిందో కింద కామెంట్స్ లో అయితే చెప్పండి. నెక్స్ట్ టైం తను వేసుకున్నప్పుడు చూపిస్తాను. అండ్ మార్నింగ్ చెప్పినట్లుగా షాపింగ్ అయిపోయిన తర్వాత గేమ్స్ ఆడుకోవడానికి వెళ్ళాలని ప్లాన్ అన్నమాట. కానీ మాకు ఇక్కడే చాలా టైం అయితే అయిపోయింది. ఇంకా కొన్ని బ్రాండ్స్ అయితే అసలు లోపలికి కూడా వెళ్ళలేదు, టైం తక్కువ ఉండడం వల్ల. ఇంకా నేనైతే ప్రభాకి తన యానివర్సరీ అండ్ బర్త్డే కోసం తనకు నచ్చినవి అయితే తీసుకొని వెంటనే అక్కడ నుంచి స్టార్ట్ అయితే అయిపోయాము. అసలు నిజం చెప్పాలంటే మూవీ కూడా లేట్ అవుతామేమో అనుకుంటున్నాం. ఈ అవుట్లెట్ మొత్తం ఒక మూవీ సెటప్ లో ఉంటుంది. ఫొటోస్ కి అయితే పర్ఫెక్ట్ లొకేషన్ అన్నమాట. మేము కూడా కొన్ని ఫొటోస్ అయితే దిగాము. అవన్నీ నేను ఇన్స్టాగ్రామ్ లో అయితే పోస్ట్ చేస్తాను. సో ఇంకా ఎవరైనా మా ఇన్స్టాగ్రామ్ ని ఫాలో అవ్వకపోతే ఇప్పుడే ఫాలో అవ్వండి. ఐడియా అయితే అటాచ్ చేస్తున్నాను. మూవీకి అయితే ఒక 10 minutes లేట్ వెళ్ళాము. బట్ రిమైనింగ్ మూవీని అయితే ఎంజాయ్ చేసాము. మూవీ అయిపోయే లోపల అందరం ఫుల్ ఆకలితో అయితే ఉన్నాము. బట్ ఈ రోజు మేము ఎవ్వరం నాన్ వెజ్ తినమనమాట. అందుకే మేమంతా 12 దాకా వెయిట్ చేసి తిందాం అని చెప్పి ఇప్పటి వరకు స్నాక్స్ లాగా మెక్డీకి వెళ్ళి ఫ్రైస్ అండ్ చీజ్ బైస్ అయితే తెచ్చుకొని తినేసాము. దాని తర్వాత రెస్టారెంట్ కి వెళ్ళి ఫుడ్ పికప్ చేసుకొని ఇంటికి అయితే వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా 1.5 hour టైం ఉంది 12 కి. అప్పటిదాకా మంచిగా ఆడుకున్నాం అందరం కూర్చొని. ఇక 12 అయిన తర్వాత తినడం అయితే స్టార్ట్ చేసాము. మాకైతే ఇది ఒక బెస్ట్ మెమరీ అన్నమాట యానివర్సరీ రోజు. హలో, April 3rd నిన్న 2nd యానివర్సరీ అయిపోయింది కదా, ఈరోజు 3rd. సో ఈరోజు మా ప్లాన్ అయితే ఫారెస్ట్కి వెళ్ళాలని చెప్పేసి, అది లైక్ మంచి పార్క్ లాగా ఉంటుందన్నమాట. దాంట్లో మనం సైక్లింగ్ చేయొచ్చు, వాక్ చేయొచ్చు, ఫన్ ఆడుకోవచ్చు, ఇలా చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. అక్కడికి వెళ్ళాలని ప్లాన్. బట్ కానీ ఈరోజు విండ్ విపరీతంగా ఉంది, ఫుల్ గాలి వస్తుంది అనమాట. అసలు బయట కొంచెం సేపు కూడా ఉండేటట్లేదు. అంత గాలి, ఎక్కువసేపు ఉండలేం బయట. ఇంకా రాను రాను ఎక్కువైపోతుంది. రేపు స్ట్రోమ్ అలర్ట్ కూడా వచ్చింది, విండ్ స్ట్రోమ్. సో బయట ఉండడం అంత సేఫ్ కాదు అని అనిపిస్తుంది. అందుకే ఇప్పుడైతే మేము అవుట్డోర్ కన్నా ఇండోర్ చూస్ చేసుకున్నాము. ఇండోర్లో అయితే ఎంతసేపు అయినా ఉండొచ్చు లోపల. సో ఇండోర్లో ఇప్పుడైతే మాల్కి అయితే వెళ్తున్నాం. అక్కడ మామూలుగా అయితే గ్రావిటీ ఉంటుంది. సో అక్కడైతే ఫుల్గా ఆడుకోవచ్చు, లేకపోతే జంప్ చేయొచ్చు, ఇలా చాలా యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. సో అక్కడికి వెళ్ళాలని అనుకుంటున్నాము. గ్రావిటీకి అయితే వచ్చాము. ఇది ఆన్లైన్ లో కూడా బుక్ చేసుకోవచ్చు టికెట్స్. అయితే ఆన్లైన్ లో చేసుకోకుండా మేము మంచి పని అయితే చేసాము. ఇక్కడికి వచ్చిన తర్వాత రియలైజ్ అయ్యాం ఆ విషయం. ఇది మొత్తం క్లైంబింగ్ అండ్ జంపింగ్ కాబట్టి అందరూ చిన్న పిల్లలే కనిపించారు. ఇంకా వాళ్ళ మధ్యలో మేము ఎందుకులే అని దానికి ఎదురుగానే బౌలింగ్ ఉంటే అక్కడికి వచ్చాము. బట్ ఈ రోజు హాలిడే వల్ల అక్కడ కూడా మాకైతే స్లాట్ ఒక 1.5 hour తర్వాత అయితే ఇచ్చారు. ఈ లోపల గేమ్స్ ఆడుకుందాం అని చెప్పి కార్డ్ అయితే తీసుకున్నాము. అయిపోతుంది. ఇది ఫుట్బాల్ గేమ్. బాల్ కిక్ చేసినప్పుడు గోల్ కీపర్ కి తగలకుండా బాల్ ని గోల్ చేయాలి. అండ్ బాల్ అయితే సైడ్ నుంచి వస్తుంది, చూసారా? బట్ ఈ గేమ్ చాలా తొందరగా అయిపోయినట్టు అనిపించింది. ఎందుకంటే బాల్స్ లోపలికి వెళ్ళిన తర్వాత బయటికి రావడానికి టైం అయితే తీసుకుంటుంది. ఈ గేమ్ అయితే నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. మేము ఆడే గేమ్ లానే ఉంది. ఆ వీల్ అక్కడ రొటేట్ అవుతున్నప్పుడు మా దగ్గర ఉన్న శాండ్ బ్యాగ్స్ అయితే అందులో వేయాలి. చాలా ఈజీ అనిపించింది. సెంటర్లో కొట్టాలి. సెంటర్ రెడ్. 2 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
అండ్ ఇది మెయిన్ది, ఇక్కటి ఆడితే మొత్తం డబ్బులన్నీ పోయాయి అనిపిస్తూ ఉంటది నాకు. ప్రభా ఈ టెడ్డీ బేర్ ట్రై చేద్దాం అనుకున్నాడు నాకు ఇద్దామని. బట్ ఈ గేమ్ గురించి తెలిసిందే కదా, అంత ఈజీ కాదు. డైరెక్ట్ గా కొనుక్కోవడమే మేలు అనిపిస్తుంది ఒక్కొక్కసారి. గేమ్స్ అయిపోయిన తర్వాత బౌలింగ్ స్లాట్ అయితే తీసుకున్నాము. ఇప్పుడైతే బౌలింగ్ ఆడుతున్నాం. ఇప్పుడే ఆడుకోవడం అయితే అయిపోయింది. దీని తర్వాత ఇప్పుడైతే టీ తాగడానికి వెళ్తున్నాం ఒక మంచి ప్లేస్కి. టీ తాగేసిన తర్వాత నైట్ డిన్నర్కి అయితే ఒక మంచి ఇండియన్ రెస్టారెంట్కి అయితే వచ్చాము. Thank you for the surprise. ఇది బ్యాంక్ హాలిడేస్లో ఒక రోజు. ఆ రోజు అయితే మంచిగా ఎండ వస్తుంది, అందుకే బయటకు పోదామని డిసైడ్ అయ్యాము. ఇలా మంచిగా ఎండ వచ్చినప్పుడు పార్క్ బెస్ట్ ప్లేస్ అనిపిస్తుంది నాకు. మేము వెళ్ళిన పార్క్ లోనే బోట్ రైడ్ కూడా ఉంది. ఇందులో డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. మేమైతే పెడలో హైడ్ చేసుకున్నాం. సో మేమైతే 4 members కాబట్టి గ్రూప్ గా తీసుకున్నాము. If you need us, 2 hands back and then wave around like just take care. But you will care because you'll need pressure. Okay? Make sense? You've got 40 minutes.
పెడలో మనకైతే వెల్కమ్ అబ్రాడ్ అని చెప్పి క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తారు. అవి డెఫినెట్ గా చదవండి. మొత్తానికి మా 40 మినిట్స్ రైడ్ అయితే మంచిగా ఎండ తగులుతూ ప్రశాంతంగా కంప్లీట్ చేసాము. ఇలా గడిచిందనమాట మొత్తానికి మా యానివర్సరీ అండ్ బర్త్డే అయితే. సో నేను మొన్న వీడియోలో ప్రభా నాకు ఏం చేసి ఇచ్చాడు అనేది తర్వాత చూపిస్తానని చెప్పాను కదా. సో ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నాను. సో చూద్దాం. సో నాకు ఆల్రెడీ తెలుసు కాబట్టి నేను పెద్ద సర్ప్రైజ్ అవ్వను, బట్ ఐటమ్ కోసం సర్ప్రైజ్ అవుతున్నా. సో స్మాల్ ల్యాప్టాప్ కి పెట్టి చూద్దాము. దీంతో పాటుగా ఇంకా చార్జర్ వచ్చింది. ఇది వైర్లెస్ అన్నమాట, యాపిల్ మ్యాజిక్ మౌస్. అలానే దీనికి అడాప్టర్ కూడా రాలేదు, జస్ట్ ఛార్జింగ్ పెట్టి వాడుకోవడమే కనెక్ట్ చేసి. సో నేనైతే ఆల్రెడీ ల్యాప్టాప్ కనెక్ట్ చేసుకున్నాను మౌస్ని. సో ఇది ఎలా ఉంటుందో ట్రై చేస్తాను ఇప్పుడు. మేబీ దీని కింద నేను మౌస్ ప్యాడ్ కొనాల్సి వస్తుందేమో. ఇది కొంచెం హార్డ్గా ఉంది నేను ఇలా వాడుతుంటే. ఈ యాపిల్ ల్యాప్టాప్ తీసుకున్నప్పటి నుంచి మౌస్ తీసుకోవాలని అనిపిస్తూ ఉండేది. ఎప్పుడు వెళ్ళినా కానీ ఇంత పెట్టి కొన్న మౌస్ అని చెప్పి వెనక్కి వచ్చేస్తూ ఉన్నాం. ఫైనల్లీ మౌస్ అయితే వచ్చేసింది అనమాట మ్యాక్బుక్కి. సో థ్యాంక్స్ ప్రభా ఫర్ ది గిఫ్ట్. థ్యాంక్ యూ వీరేష్, థ్యాంక్ యూ. కేక్ తీసుకున్నాం, హనీ కోంబ్. ఐస్ క్రీమ్ తీసుకున్నాం, హనీ కోంబ్. కింద దూరిపోతాయేమో. యూఎస్పీ లేదు ఎందుకు, అది ఆల్రెడీ సెట్ అయిపోయింది. సెల్ వేయాలా? ఛార్జింగ్ పెట్టుకోవాలి. ఛార్జింగ్ లేదా? చూడు ఉంది. ఎట్లా ఉంది అని